ఫస్ట్ మన ఆవులు ఎట్లా ఉన్నాయి, దాని ఎట్లా ఉంది, కొలెస్ట్రాల్ మనం చేసే గీలో ఏది ఎంత ఉంది, ఏ విటమిన్స్ ఎంత ఉన్నాయి జస్ట్ చూపించడం కాదు, ఏదో అందరినీ చూసి వెబ్సైట్లో విటమిన్ ఏ డి ఈ కే పెట్టడం కాదు. ఓకే, మా దగ్గర ల్యాబ్తో ఏ విటమిన్ ఎంత ఉంది, ఒమేగా యాసిడ్స్. మజ్జిగ ఏం చేస్తారు? మిగిలిన మజ్జిగ మేము ఊర్లో కావాల్సిన వాళ్ళు వచ్చి ఊర్లో వాళ్ళు తీసేసుకుంటారు. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్. వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనము తాండూరు దగ్గరలో ఉన్నాము. టోటల్ డీటెయిల్స్ అయితే సార్ దగ్గర తెలుసుకుందాము. గత 3 నెలలుగా అయితే ఒక బ్రాండ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మీ పేరు, ఇక్కడ అడ్రస్, ఈ ఫామ్ పేరు, ఈ బ్రాండ్ అయితే ఏ విధంగా లాంచ్ చేయడం జరిగింది, దాని గురించి డీటెయిల్ చెప్పండి సార్. హాయ్, నా పేరు రవిచంద్రశేఖర్. మంతటి విలేజ్, బషీరాబాద్ మండల్, తాండూర్, వికారాబాద్ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది ఇది. ఓకే, ఎన్ని ఎకరాలలో ఫామ్ ఉంది? ఇది మొత్తం 9 acres మ్యాంగో ఫామ్. ఇది మొత్తం అది మ్యాంగో ఆర్చిడ్. ఇది ఓకే. ఈ గోశాల ఎప్పుడు ప్లాన్ చేయడం జరిగింది? ఎలా? గోశాల మేము స్టార్ట్ చేసి 6 months అయింది. ఇది 6 months అయింది. యాక్చువల్గా మన తోటలో మనకంటూ ఒక దేశీయ ఆవు ఉండాలన్న దాంతో ఫస్ట్ ఒక 2 ఆవులు తెచ్చుకున్నాం. ఓకే. సో 2 ఆవులు కాస్త అట్లా అట్లా పెంచుకుంటూ మేము ఇప్పుడు 10 ఆవులకు తీసుకొచ్చాము. ఓకే. ఇప్పటిదాకా కమర్షియల్గా వెళ్ళలేదు. పాలన్నవి ఇక్కడ బయట ఇవ్వట్లేదు. ఓకే. ఉన్న పాలతో మేము దూడలకి ఇచ్చి మిగతా దాంతో వెన్నది నెయ్యి చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి? ఏ బ్రీడ్స్ ఉన్నాయి మన దగ్గర? మా దగ్గర మాక్సిమం అన్ని సాహివాల్ ఆవులే ఉన్నాయి. 10 ఆవులు ఉన్నాయి. దాంట్లో 1 గిర్రు, 9 సాహివాలు ఉన్నాయి. 1 గిర్, 9 సాహివాల్. ఎన్ని లీటర్లు, హైయెస్ట్ ఎంత లీటర్ మిల్క్ సాహివాల్ ఆవు ఉంది? గిర్లో ఎంత ఉంది? గిర్ మాకు 8 లీటర్స్ దాకా ఇస్తుంది. సాహివాల్ మాకు 15 లీటర్స్ దాకా మాక్సిమం 15 లీటర్ పర్ డే. ఓకే. ఈ ఘీ అనేది ఆలోచన ఏ విధంగా వచ్చింది, ఘీ అందరికి ఇవ్వాలనేది? ఈ స్పెషాలిటీ ఏంది మీ ఘీలో? మీ పేరేంది, బ్రాండ్ పేరు? మాది యాక్చువల్గా మా కంపెనీ పేరు ఫార్మ్ టు హోమ్. డైరెక్ట్ ఫామ్ నుంచి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కల్తీ లేకుండా వెళ్ళాలన్నదే మా ఉద్దేశం. దానివల్ల ఫార్మ్ టు హోమ్ అని తీసుకొచ్చాం. ఓకే. ఫస్ట్ ప్రోడక్ట్ మా దాంట్లో మేము లాంచ్ చేసింది ఘీ. ఓకే. ఘీ తర్వాత ఈ సీజన్ మేము మ్యాంగోస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి చేస్తున్నాం. న్యాచురల్లీ రైప్ అండ్ కెమికల్ ఫ్రీ మ్యాంగోస్. ఓకే. ఇది ఈ ఘీ గురించి ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుంటే, మీ దగ్గర ఆవులు అయితే మంచి క్వాలిటీలు ఉన్నాయి. దాన్ని ఏం వాడతారు? ప్రాసెస్ మొత్తం ఘీ వచ్చేదాకా ప్రాసెస్ చెప్పండి సార్. ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఉంటుంది? మేము పచ్చిగడ్డి, వీటి ఆవులు కావాల్సిన పచ్చిగడ్డి అదంతా మా పొలంలోనే చుట్టుపక్కలే పండించి అక్కడే కట్ చేస్తారు మా వాళ్ళు. ఓకే. బయట నుంచి ఏది కొనేదైతే లేదు పచ్చిగడ్డి, పచ్చిమేతకి. ఓకే. ఎండుగడ్డి అదంతా సీజన్లో వరిగడ్డి అంతా మేము అక్కడే ఉంది. ఓకే. వరిగడ్డి అంతా, ఎండుగడ్డి అంతా మేము కట్టలంతా మా చుట్టుపక్కల ఊరులోనే అందరి దగ్గర, అందరి సహకారంతో ఊరోళ్ళంతా చాలా హెల్ప్ఫుల్ మాకు. ఓకే. సో వాళ్ళ దగ్గర, వాళ్ళ చేనుల్లో అంతా కట్టలు కట్టించుకొని మేము ఆవులకి ఇక్కడికి తీసుకొచ్చేస్తుంటాం. ఓకే. ఇంకా జొన్న చొప్ప కూడా అట్లాగే, జొన్న కూడా తీసుకొస్తాం. ఎండి జొన్న, దేశీ రకం. ఓకే. మీ వెనకాలే ఉంది, బ్యాక్ సైడ్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు జొన్న. ఓకే. అని డ్రై పౌడర్ అంతా ఇక్కడే, మొత్తం డ్రై పౌడర్ అంతా ఇక్కడే చేస్తారు. ఓకే. దానాకు సంబంధించి మేము ఆల్మోస్ట్ రోజుకి ఒక 70 కిలోల దానా అయితే మా ఆవులకి పెట్టడం జరుగుతుంది. మార్నింగ్ ఈవినింగ్ కలిపి దానాలు ఏవేవి వాడతారు? దానాలు మేము జొన్న గింజలు, గోధుమలు, మక్కలు, ఓకే, ఇవి మొత్తం పౌడర్ చేస్తాం. తర్వాత కంది చున్ని, పల్లి చెక్క, పత్తి చెక్క. మీరే గ్రైండ్ చేస్తారు ఇవన్నీ? లేదు, బయట మేము గిన్నెలో ఇక్కడ ఊర్లోనే చేయించి ఇచ్చేస్తారు మాకు. ఓకే. ఈ బూసా అవన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఇంకా అంతా మిక్సింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది మాకు. ఓకే. సో ప్రతిదీ చెక్ చేసుకొని ఇక్కడ మినరల్ మిక్సర్తో అంతా మిక్స్ చేసి ప్రతిదీ ఈ టిన్స్లో మేము ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ డబ్బాలలో ఈ విధంగా పెడతారు. డబ్బాలో ఇదంతా మేము ధాన్యాలు, మీరే డైరెక్ట్ ధాన్యాలు కొని మేము అంతా ఇట్లా పౌడర్ చేసి ఇచ్చేస్తాం. ఓకే. మన ఎండిగడ్డి, పచ్చిగడ్డి అంతా ఏమో మా మెషిన్ లో చాప్ చేసుకొని, ఓకే, ఇది వాటికి ఇచ్చే దానా ఇదంతా మేము. ఓకే. ఇదంతా ఓకే, ఫోడర్, ఇదంతా ఫోడర్, డ్రై ఫోడర్. ఓకే. ఇక్కడ చూద్దాం, డ్రై అండ్ గ్రీన్ ఫోడర్. ఓకే. దూడలు కూడా చూడండి అన్ని హెల్దీగా ఉన్నాయి. ఇంకొకటి సార్, ప్రైస్ ఏముంటుంది? ప్రైస్ విషయానికి వచ్చేస్తే ఘీ ప్రైస్ ఏముంటుంది? ఎక్కడెక్కడ సప్లై ఉంది మనది? ప్రస్తుతానికి మేము మొత్తం హైదరాబాద్ అండ్ ట్విన్ సిటీస్ అండ్ సైబరాబాద్ దగ్గర కూడా డెలివరీ చేయడానికి మేము
కొన్ని డెలివరీ ఏజెన్సీస్తో అయితే టైఅప్ అయ్యామో ఓకే అబౌవ్ 1000 రూపీస్కి ఆర్డర్కి త్రూ అవుట్ ద సిటీ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ డెలివరీ చేస్తాం. పర్ కేజీ ఎంత పెట్టడం జరిగింది? 3000 రూపీస్ పర్ కేజీ ఈజ్ ద కాస్ట్. లీటర్, కేజీ కాదు లీటర్. ఓకే, పర్ లీటర్ వచ్చేసి 3000 రూపీస్. మేము ప్యాకింగ్ వచ్చేసి 250 ml 500 ml ప్యాకింగ్లో ఇస్తున్నాం. ఓకే, ఎవరికైనా లీటర్ కావాలంటే 2 500 ml బాటిల్స్ పంపిస్తాం. పంపితే ఒకటి. ఇంకొకటి సార్, ఈ మీరు ల్యాబ్ టెస్ట్ కూడా ఉందన్నారు కదా మీ దగ్గర, పేపర్ కూడా ఉందన్నారు, ల్యాబ్ టెస్ట్ పేపర్. ఎన్ని రోజులకు ఒకసారి ల్యాబ్ టెస్ట్ అనేది చేపిస్తారు ఘీకి? మేము ఎవ్రీ 6 monthsకి చేయిద్దాం అనుకుంటున్నాం యాక్చువల్గా. ఓకే, ఇది ఎప్పుడు జరిగింది, ఎప్పుడు చేయించడం జరిగింది? ఇది అక్టోబర్ ఎండింగ్లో జరిగింది ఇది. ఓకే, చూడవచ్చు. మీరు యాక్చువల్గా ఎన్ని రోజులు ఇది నడుస్తుంది సార్ మనకు ఒక రిపోర్ట్ వస్తే? ఇది రిపోర్ట్ యాక్చువల్గా ఇది మనకి కస్టమర్కి చెప్పడానికి, లేదా ఫస్ట్ మన ఆవులు ఎట్లా ఉన్నాయి, దాని ఎట్లా ఉంది, కొలెస్ట్రాల్ మనం చేసే గీలో ఏది ఎంత ఉంది, ఏ విటమిన్స్ ఎంత ఉన్నాయి, జస్ట్ చూపించడం కాదు, ఏదో అందరినీ చూసి వెబ్సైట్లో విటమిన్ ఏ, డి, ఈ, కే పెట్టడం కాదు. ఓకే, మా దగ్గర ల్యాబ్తో ఏ విటమిన్ ఎంత ఉంది, ఒమేగా యాసిడ్స్ ఉన్నాయా, ఓకే, సోడియం ఏంటి, కాల్షియం ఏంటి, కొలెస్ట్రాల్ ఉంది ఎంత తక్కువ ఉంది అన్నది, ఇవన్నీ దానికోసం అని మేము ల్యాబ్ టెస్ట్ చేసుకొని అదే మేము దీనిపైన ప్రింటింగ్ ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు ఆల్ ఓవర్ హైదరాబాద్లో కానీ, సికింద్రాబాద్, సైబరాబాద్, ఆల్ ఓవర్ అవుటర్ రింగ్ రోడ్ సార్, రింగ్ రోడ్ ఎక్కడికైనా ఫ్రీ ఇస్తామని చెప్తున్నారు. ఎవరికన్నా వెన్నె కావాలన్నా, కడ్ కావాలన్నా, లేకుంటే మజ్జిగ కావాలన్నా, ఏమైనా అలాంటి ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఓన్లీ గీ ఇస్తున్నారా? మేము ప్రస్తుతానికి గీ ఇస్తున్నాము. ఎవరికైనా వెన్న కావాలి అంటే మాకు ప్రీ ఆర్డర్ ఎవరైనా చేస్తే దాని ప్రకారం బల్క్ ఆర్డర్ ఉందంటే మేము వాళ్ళకి డెలివరీ ఇవ్వడానికి మ్యాక్సిమం మేము డెలివరీ చేస్తాం. బల్క్ రిక్వైర్మెంట్ ఉంటే. ట్రెడిషనల్ వేలో చేస్తారు కదా మొత్తం. నేనైతే మొత్తం ప్లాంట్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఘీది మొత్తం ట్రెడిషనల్ వేలోనే ఉంది. అయితే ఎన్ని లీటర్లకు పర్ లీటర్ అనేది ఘీ వస్తుంది మన ఫామ్లో ఇప్పుడు? మాకు యావరేజ్గా 32 లీటర్స్ మిల్క్ అయితే 32 to 35 లీటర్స్ మిల్క్ పడుతుంది 1 లీటర్ గీకి. ఓకే, ఇంకొకటి మెయిన్గా చాలామంది అడుగుతుంటారు, ఆవులలో ఘీలో కూడా చాలా బ్రాండ్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి. అందులో జెన్యూన్ ఏది ఉంది, లేకుంటే ఫ్రాడ్ ఎండ్లు ఉంది, ఏదైనా కల్తీ ఉందా, అది కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి బ్రాండ్స్. ఇక్కడ ఎనీ టైం మీ ఫామ్కి ఎవరైనా విజిట్ చేయవచ్చా? ఎస్, ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళు చెక్ చేసుకోవాలి మిల్క్ ఏంటి, ఏదేంటి, ప్రాసెస్ ఏంటి, ఎనీ టైం దే ఆర్ వెల్కమ్. ఓకే, ఎనీ టైం రావచ్చు. ఓకే, చూడొచ్చు మనకు 3000కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఓవర్ హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్, అవుటర్ సరౌండింగ్లో ఎక్కడికైనా ఫ్రీ డెలివరీ ఉందని చెప్తున్నారు. 250 ml ఒకటి ఉంది, 500 ml ఉంది గీ అయితే అని చెప్తున్నారు. బ్రాండ్ కూడా చాలా నీట్గా ఉంది. ఒకసారి తీసి చూపెట్టండి సార్. ఇప్పుడు గీ ఎప్పటి బాటిల్స్ ఇవి? ఇవన్నీ డిసెంబర్ లాస్ట్ వీక్. ఓకే, డిసెంబర్ జాన్లో ప్యాక్ చేసినవి. ఓకే, ఇక్కడ చూడవచ్చు లాస్ట్ మంత్ ప్యాక్ కూడా ఏ విధంగా ఉంది చూసుకోవచ్చు. చాలా నీట్గా అండ్ ట్రెడిషనల్గా ఉంది. ఓకే, తీసుకున్న వాళ్ళు కూడా ఎనీ టైం మనం ల్యాబ్ టెస్ట్ చేసుకోవచ్చు కూడా. ఓకే, స్మెల్ అది ఏది లాస్ అవ్వకుండా వి ఆర్ జస్ట్ ఓకే సీలింగ్ దట్. చూడవచ్చు, స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కస్టమర్ కేర్కి ఎక్కడికైనా పంపిస్తామని చెప్తున్నారు. చాలా మంచి బ్రాండ్, వచ్చి ఎనీ టైం విజిట్ చేయొచ్చు. చాలా మంచిగా ఉంది. 9 acresలో అయితే ఈ ఫామ్ ఉంది మొత్తము. మనకు ఏది కూడా బయట నుంచి తెచ్చి ఇవ్వడం లేదు ఆవులకు. ఆవులు కూడా చూసుకోవచ్చు మీరు. ఎంత ప్రొడక్షన్ ఉంది సార్ మనకు? 1 month ఎంత ప్రొడక్షన్ ఉంది? మా దగ్గర ఇప్పుడు కరెంట్ కెపాసిటీతో మాకు గీ వచ్చేసి 80 to 90 kgs గీ పర్ మంత్ వస్తుంది. ఓకే, ఇది మజ్జిగ ఏం చేస్తారు? మిగిలిన మజ్జిగ మేము ఊర్లో కావాల్సిన వాళ్ళు వచ్చి ఊర్లో వాళ్ళు తీసేసుకుంటారు. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మిగిలింది అక్కడ కొద్దిగా చెట్లకి అట్లకి వాడుతుంటారు. ఓకే, స్ప్రే చేయడానికి. ఓకే, ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కావాలంటే ప్రతిరోజు అవుతుంటాయి కాబట్టి ఎవరు కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంటారు. తాగేటోళ్ళు తాగుతారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.